హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. ఇదైతే తెలంగాణ స్టైల్ అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అన్నమాట. ఇది పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే సూపర్గా ఉంటుంది. ఏదైనా వర్షం పడుతున్నప్పుడు కానీ ఇలా వేడివేడిగా చేసుకుని తింటూ ఉంటే ఎమ్మీగా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అన్నమాట. నేనైతే మీకైతే ప్రాసెస్ అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా అయితే ఇలాగా బియ్యపు పిండి అండి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఇంకో కప్పుతో అయితే మనకి శనగపిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవి రెండు తర్వాత ఇంకా సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసి నెక్స్ట్ అయితే మనం పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కారం అయితే మీకైతే ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే పచ్చిమిర్చిలైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకనేసి నేనైతే కారం అయితే స్కిప్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అలాగే ఇదైతే పచ్చనిపప్పు అండి. పచ్చనగపప్పు అయితే ఒక్క 10 మినిట్స్ అయితే నానబెట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మరీ పచ్చిగా ఉంటే కూడా కుక్ అవ్వవు కదండి మనం వండుకునేటప్పుడు. అందుకని ఒక 10 మినిట్స్ అయితే ఇలా నానబెట్టుకొని వేసేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట చక్కగా. తర్వాత వచ్చేసి ఇలాగ శనగగుళ్ళు అండి. శనగగుళ్ళు కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసుకొని 2 పలుకులుగా చేసుకొని అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అలాగే పుదీనా రెబ్బలు కూడా వేసుకోండి. పుదీనా అయితే మీకు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చీలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అన్నమాట. ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా కలిపేసుకోవాలండి. వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇంకా ఇలాగైతే కలిపేసుకొని అయితే ఒక్క 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలాగైతే ప్యాన్ అయితే తీసేసుకోండి. స్టవ్ మీద అయితే పెట్టకండి, అప్పుడే ప్యాన్ అయితే తీసుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే పోసుకొని కొద్దిగా ఇలాగైతే స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. మధ్యలో హోల్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం దానికి తగిలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసేసుకుంటే 5 మినిట్స్ ఒకవైపు, ఇంకో 5 మినిట్స్ అయితే ఇంకో వైపు అయితే కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మూత అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇంకా కుక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో వైపు తిప్పేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే అయిపోయిందండి. చాలా సింపుల్ అన్నమాట. ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా 2 సైడ్స్ కూడా మనం తీసేసుకున్నాం కదా, ఇంకా ఫ్రై చేసేసుకుంటే అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఇలా చేసి పెడితే పిల్లలు అయితే సూపర్ టేస్టీగా తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.